గడిచిన ఈ 6-7 నెలల కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు. అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ, మర్యాద కానీ, వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది. తిరిగి మన ఇంటికి వచ్చేయండి. పరాయి పంచన మనం ఉండాల్సిన అవసరం లేదు. పరాయి పంచన ఉండి పరమాన్నం తాగేదానికంటే మన ఇంట్లో మనం గంజి తాగినా కూడా గౌరవంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం. మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని 2వ వారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం ఒక సంకల్పం చేద్దాం. మనం హృదయపూర్వకంగా సంకల్పం చేద్దాం. మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి. ఇది మన లక్ష్యం, మన గమ్యం ఇదే. 2029 నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం, మన గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం. మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నాం. ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని నూతన ఉత్సాహంతో నూతన శక్తిని కూడగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా పిలిచిన. నా ఆహ్వానాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో 3 కౌన్సిలర్లు బేషరతుగా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏదీ లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయంతో, మనస్ఫూర్తిగా ప్రేమతో, ఇది నా ఇండ్లు, ఇది మా పార్టీ, తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు 8వ వార్డు కౌన్సిలర్ రాగుల శాంతం మొగతి, 40వ వార్డు కౌన్సిలర్ అరుణం మొగతి, 39వ వార్డు కౌన్సిలర్ అనిల్ ఒకడు. నేను తిరిగి మా కౌన్సిలర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ 3 కౌన్సిలర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తక్కిన మిగతా కౌన్సిలర్లు కూడా ఇంకా 10 మంది ఉన్నారు, ఇంకా 10 మంది దాకా ఉన్నారు. ఈ 10 మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. బేషరతుగా మీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, మన పార్టీలోకి, మన ఇంటికి రాండి. మళ్ళీ తిరిగి మనందరం కలిసి మన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్లో 4-5 మందిని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎంతో ఓర్పుగా ఉన్నాం, ఎంతో సహనంగా ఉన్నాం. ఎక్కడ మేము ఎవరిని ఒక పల్లెత్తు మాట అనలే, దూషించలే. ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది, వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు.